సినిమా ఇండస్ట్రీ కాకుండా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టార్గెట్ అయ్యేది మాకు క్లియర్ కట్గా అర్థమైంది. అలాగే అర్థం చేసుకోవాల్సి వస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో. అయితే ఇక్కడ ఒక 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని ప్రజలు మీకు అప్పచెప్పినప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు నష్టాలు కలిగించినా కష్టాలు కలిగించినా భరించాలి, తప్పదు. అయితే ఒక విషయం వైసీపీ ప్రభుత్వం గుర్తించాల్సింది ఏంటంటే, ఇది 5 ఏళ్ళే. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు ప్రజాక్షేత్రం నిలబడి ప్రజల విశ్వాసాన్ని చూరగొని మళ్ళీ అధికారం ఎక్కాలి తప్ప, మళ్ళీ అధికారాన్ని చేపట్టాలి తప్ప, ఇది శాశ్వతంగా మీకు ఇచ్చినటువంటి పదవి కాదు. రెట్టించిన బలంతో జగన్ గారికి సపోర్టివ్గా, అలాగే మా నియోజకవర్గ ప్రజలు ఎవరైతే నన్ను ఆదరిస్తున్నారో వాళ్ళందరికీ మంచి చేయాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. మొన్నంతా మనం గొడవలు చూసాం. భీమ్లా నాయక్ది ఏదో పవన్ కళ్యాణ్ గారిని తొక్కేయటం కోసమే ఏదో చేస్తున్నట్టుగా ప్రచారం చేయటం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి తెలంగాణలో చూస్తే 350 రూపాయల టికెట్, ఇక్కడ 150కే. వాళ్ళందరికీ కూడా జగన్ గారే మంచి చేశారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తొక్కేయడానికి ఆయన సినిమా నష్టపోతుంది అంటుంటే ఆయన ఏమైనా ప్రొడ్యూసరా డిస్ట్రిబ్యూటరా నాకైతే అర్థం కావట్లేదు. అంటే చైనాలో జిన్పింగ్కి, రష్యాలో పుటిన్కి, ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్కి ఇచ్చినట్టు ఇవ్వలేదు మీకు 5 ఏళ్ళే. సరే, మన అదృష్టం ఏంటంటే మీలాంటి నాయకులు శాశ్వతంగా నియంత్రణగా ఉండటానికి మీ దురదృష్టం ఏంటో మన భారతదేశంలో అవకాశం లేదు. ఎందుకంటే మనది డెమోక్రటిక్ ప్రభుత్వం. 5 ఏళ్ల పాటు మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఎలా చేసినా, ఏ తప్పులు చేసినా 5వ సంవత్సరం అయిన తర్వాత ఎలక్షన్ బరిలో నిలబడి ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనాలి. సో ఓకే, ఇక్కడ నేను మిమ్మల్ని ఉద్దేశించో మీ ప్రభుత్వం ఉద్దేశించో మాట్లాడటానికి కాదు. ఇంత అన్యాయం పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక హీరోకి అతని సినిమా మీద పగబట్టి చేస్తుంటే, సినిమా ఇండస్ట్రీ నుంచి 1-2 మాటలు తప్ప పెద్దవాళ్ళు ఎవరు ఒక్క మాట కూడా కళ్యాణ్ బాబుకి సపోర్ట్గా మాట్లాడలేకపోవడం నిజంగా చాలా దురదృష్టం. ఎందుకంటే ఏదైతే మన అల్లు అర్జున్ గారి సినిమాకి రేట్ ఉందో, అలాగే అఖండాకి ఏ సినిమా టికెట్ రేట్ ఉందో అదే రేటు భీమ్లా నాయక్ కూడా ఉంది. కానీ ఇక్కడేమి ఆయన కోసం స్పెషల్గా ఏదో చేసి ఆయనకి అన్యాయం చేసినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా ఫ్యాన్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా మా ఫ్లెక్సీలు జించేసి గొడవ చేశారు అని మా వాళ్ళు చెప్పినప్పుడు నేను వాళ్ళకి చెప్పాలనుకున్నాను. ఈరోజు చిరంజీవి గారు కానివ్వండి, మహేష్ బాబు గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా వచ్చి జగన్ గారితో మాట్లాడారు. జగన్ గారు కూడా సుముఖంగా ఏదైతే హైకోర్టు చెప్పిందో దాని ప్రకారంగా కమిటీని వేసి డిస్కషన్స్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే 21వ తేదీ ఫైనల్ డిస్కషన్తో ఒక కొలిక్కి వచ్చే సమయంలో గౌతమ్ రెడ్డి గారి మరణంతో ఆ రోజు మీటింగ్ జరగకపోవటం వల్ల ఒక 4-5 రోజులు లేట్ అయిందే కానీ ఇక్కడ ఎవరికి అన్యాయం చేయాలని ఎవరు కూడా అనుకోలేదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మార్చికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మార్చికి వెళ్ళే అవకాశం ఉంది. లేదా హైకోర్టు చెప్పినట్టుగా రేట్లు పెంచుకోవాలి అంటే ఏ జిల్లాకు ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పరిశీలిస్తారని చెప్పిన తర్వాత కూడా అలా పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తన సినిమాతో తన పార్టీని నిలబెట్టుకోవాలని రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు.